సార్ నమస్కారం సార్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలైన నేపథ్యంలో ఇక్కడ ఘనంగా సభ చేసుకుంటున్నారు కదా. ఈ సభ నుంచి మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు మేము చెప్పేది ఒకటి నినాదము. కష్టపడి తెలంగాణ సాధించుకున్నాము. కష్టపడి తెలంగాణను ఎవరో పిచ్చోళ్ళ చేతి పెట్టి పరేషాన్ అయిన ప్రజలను చూసి బాధపడి మళ్ళీ మేము తెచ్చిన తెలంగాణను మళ్ళీ మేము పరిపాలించాలనే ఉద్దేశంతో ఈ ప్రజలకు మేము ఈ యొక్క మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. అంటే తెలంగాణ అనేది ఆషామాషి తెలంగాణ కాదు, ఏదో ఒక్క రోజులు ఆశించింది కాదు, ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు అండ ఉండి సాధించుకున్న తెలంగాణ. అటువంటి తెలంగాణ ఎవరో చేతిలో పెట్టి తెలంగాణ ప్రజలు ఏ విధంగా అంటే వాళ్ళ అవినీతిలో కూరుకొని పోయి ప్రజలు చాలా ఏ విధంగా చూస్తుంటే ఈరోజు నీళ్లు లేవు విలేజ్లల్లా, ఎటు విధంగా బోర్లు ఎండిపోతున్నాయి, రైతు సమస్యలు ఉంది. ఈరోజు షాదీ ముబారక్ అనే మా కేసీఆర్ గారు పెట్టారు. ఈరోజు షాదీ ముబారక్ అనే స్కీమ్ అయిపోయింది ఆడబిడ్డలకు. కాబట్టి ఇటువంటి తెలంగాణ ఈ తెలంగాణ గురించి మేము కొట్లాడినామా, ఇటువంటి తెలంగాణ గురించి మేము కష్టపడ్డాం అనేది మాకు చాలా బాధపడుతుంది. కాబట్టి ఒక ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ ఒక సీఎం కావచ్చు, ఫస్ట్ ఉద్యమ నాయకుడు బాధపడి నేను తెచ్చిన తెలంగాణను, నేను సాధించిన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే కేసీఆర్ గారు ఎప్పటి వరకు ఉంటారో తెలంగాణ ప్రజలు అప్పటి వరకు సంతోషంగా ఉంటారు నినాదంతో ఈరోజు మెసేజ్ ఇవ్వబోతున్నాం. సార్, కాంగ్రెస్ పార్టీ వచ్చి 16 months అయిపోయింది కదా సార్, ఈ పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్టే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏదో ఇక్కడ లంక బిందెలు వచ్చాము ఉత్త చిప్పలు అన్నాడు. లంక బిందెల గురించి వస్తాడా? ఎవడైనా ఉత్త చిప్పల గురించి వస్తాడా? తెలంగాణ ప్రజల గురించి వచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజలు ఏ విధంగా వాళ్ళు కేసీఆర్ గారు తెచ్చిన పనులు ఏ విధంగా ముందు తీసుకువెళ్ళాలి, ఒకసారి వాళ్ళకు కూడా ఒక సమయం ఇచ్చిండ్రు. కానీ ఆ సమయాన్ని వాళ్ళు వృధా చేసుకోకుండా కేసీఆర్ని చెప్పడం, ఒక మంత్రి కోఆర్డినేషన్ లేదు, ఏ స్కీమ్ నడుస్తుందో తెలియదు. ఒక్క స్కీమ్ అయినా మీరు చెప్పండి, ఇది చూస్తున్నారు కదా, మీరు కూడా విలేకరులే కదా, ప్రతి ఒక్కరి దగ్గర పోయి మెసేజ్ తీసుకుంటారు. ఒక్క స్కీమ్ అయినా కాంగ్రెస్ స్కీమ్ ఏదో మొదలు పెట్టారా వాళ్ళు? ఏదైనా స్కీము మా టీఆర్ఎస్ స్కీమ్ చెప్పండి, 450 స్కీములు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి స్కీమ్ల గురించి చెప్తారు. కాబట్టి వీళ్ళు లంకబిందెల గురించి వచ్చిన వాళ్ళు తెలంగాణ బాగు చేయాలని, తెలంగాణ ప్రజలను కష్టాలను దూరం చేయాలని వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి అందుకే కదా మేము ఈ విధంగా లంకబిందెలు లేవని పరేషాన్ అవుతున్నారు వాళ్ళు, మేము ఉత్త చీపలని వాళ్ళు పరేషాన్ అవుతున్నారు. కాబట్టి మేము సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలని మరి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. సార్, మరి ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో మీరు గెలవడానికి గాను ప్రజల్లోకి వెళ్ళడానికి ఇప్పుడు మీరు ఎట్లాంటి క్షేత్రస్థాయిలో ఎట్లాంటి చేంజెస్ తీసుకొస్తున్నారు, ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు? అమ్మ, కేసీఆర్ గారికి ఇనిషియేటివ్ అవసరం లేదండి. తెలంగాణ మహానుభావుడు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. మాకు ప్రజలకు ఏ ఇనిషియేటివ్ తీసుకుంటే మాకు తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ మంచి పనులు చేస్తాడు. కేసీఆర్కి ఎవరు చెప్పారు తెలంగాణ తెమ్మని? కేసీఆర్కి ఎవరు చెప్పారు ఈ స్కీమ్ పెట్టామని? కేసీఆర్కి ఎవరు చెప్పారు షాదీ ముబారక్ పెట్టామని? కేసీఆర్కి ఎవరు చెప్పారు మహాలక్ష్మి స్కీమ్ పెట్టామని, రైతు బంధు స్కీమ్ ఎవరు పెట్టారు కేసీఆర్కు? కేసీఆర్ మన ప్రజలను మన ఏంటంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ, ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటూ చేసిన స్కీమ్లే తప్ప కానీ ఎవరు కేసీఆర్కి చెప్పలేదు. ఎందుకంటే అతను కష్టపడ్డాడు కాబట్టి ప్రజలు కూడా కష్టపడొద్దనే ఉద్దేశంతోనే ముందుకు తీసుకెళ్లారు. మా మెసేజ్ ఏం లేదు. వాళ్ళే అంటున్నారు కేసీఆర్ రావాలి, కారు రావాలి, సారు మళ్ళీ రావాలని ప్రజలు అంటున్నారు. మా స్కీములు కాదు, సారు రావాలంటున్నారు. సార్, మరి ఇవాల్టి సభ నుంచి మీరు ప్రజలకి ఏమని పిలుపునివ్వాలనుకుంటున్నారు? మేము తెచ్చిన తెలంగాణను సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలి. ఇటువంటి పిచ్చోళ్ళుంటే బంగారు తెలంగాణ కాదు. కాబట్టి మన బంగారు తెలంగాణ మనం సాధించుకున్నాం, మనం చేస్తామని మెసేజ్ ఇస్తున్నారు కేసీఆర్ గారు. థ్యాంక్ యూ సార్.